హ్మ్. వీడియో స్టాప్ చేయి. పోస్ట్ మెథడ్ ఒక టైపు, ఇది మీరు రెండో రకం. మీరు ఈ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే రెండు మెథడ్లో మీకు ఏదైతే బెస్ట్గా ఉంటుందో మీరు ఆ మెథడ్లో యూజ్ చేసుకోవచ్చు. మనం చేసిన ఫార్ములాని మీకు ఎలా అయితే అనుకూలంగా ఉంటుందో, ఓకే. సో మీకు ఎలా అయితే బాగుంటుందో అనిపిస్తుందో మీరు అలాగే అప్లై చేసుకోవచ్చు, ఓకే. ఇది చాలా సింపుల్గా బాగుంటుంది, ఎందుకంటే ఉన్న మెథడ్స్ అన్నీ మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాం, ఓకే. అలా మీరు అప్లై చేసుకున్నారు అనుకోండి, డైరెక్ట్గా మీకు వెళ్ళిపోతుంది. ప్రతి ప్లేస్కి వెళ్ళాలి.
అందరూ ఇలాగే అప్లై చేసుకోండి. మీకు చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఇచ్చే ఆయిల్ బాటిల్లో మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ చేతిలో పోసుకొని అప్లై చేసుకుంటే అది కొద్దిగా కష్టంగా అనిపించింది. సో ఇదనుకో మీకు చాలా సింపుల్గా ఉంటుంది. మీరు 100 ml ప్రిపేర్ చేసుకున్నది ఒకసారి సరిపోతుంది, చాలా బాగుంటుంది. ఓకే, అలా మంచిగా పట్టించేసి స్మూత్గా దువ్వండి. ఎక్కువ హార్డ్గా దువ్వద్దు. హెయిర్ మొత్తం ఆరిన తర్వాతనే అప్పుడు మంచిగా మీకు హెయిర్స్ మొత్తం సిల్కీగా మారుతుంది. తడి హెయిర్ అనేది సిల్కీగా మారదు కదా. మీ హెయిర్ ఫ్యాన్ కింద డ్రై చేసేసేయండి. మళ్ళీ మీకు హెయిర్ అనేది తలస్నానం చేసిన హెయిర్ ఎలా అయితే వస్తుందో సేమ్ అదే ప్రాసెస్ మీ హెయిర్ అనేది మళ్ళీ అయిపోతుంది. ఓకే, సో దీనివల్ల మీకు 2 బెనిఫిట్స్ ఉంటాయి, బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. మీ హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది, హెయిర్ అనేది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి మీకు. ఓకే, ఇప్పుడు మీకు వీడియోలో మేము చూపిస్తున్నాం కానీ యాక్చువల్లీ ఇలా పైన అప్పటికప్పుడు కుంభ చేసుకోండి. ఓకేనా, కుంభ చేసుకుని వదిలేసుకోండి. సో ఫైనల్గా ఇంకా స్మూత్గా మంచిగా రావాలంటే హెయిర్ మొత్తం మంచిగా మీ ఫ్యాన్ కింద ఆరిపెట్టేయండి. న్యాచురల్గా ఆరిపోయిన తర్వాత హెయిర్ అనేది చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది, బౌన్స్ వస్తుంది, చూసుకోవచ్చు మీరు. ఓకే, తడిగా ఉన్న హెయిర్ మీద ఎక్కువగా కుంభ చేయమాకండి. పైన చిక్కు తీసుకోండి మీరు. ఓకే, అలా ఇప్పుడు మేము వీడియోలో చూపించినట్టుగా మీరు పైన చిక్కు తీసుకోండి. తర్వాత హెయిర్ మొత్తం ఆరిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఫైనల్గా మీరు కుంభ చేసుకోవచ్చు మీ హెయిర్ని. ఓకే, ఓకేనా, అలా మీరు కుంభ చేసుకోవచ్చు. మరి పైన అయితే తీసుకోండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ ప్రాసెస్లో మీరు ఫార్మల్ చేసుకుని అప్లై చేసిన తర్వాత పైన తీసుకోండి. ఫైనల్గా మళ్ళీ మీ హెయిర్ ఆరిపోయిన తర్వాత అప్పుడు మీరు మీ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసుకోండి మంచిగా దూకొని. ఓకే, తలస్నానం చేసిన హెయిర్ ఎలా వస్తుంది అలా వస్తుంది. ఒకసారి దూరం చూపించు. అది ఓకే, 0 హెయిర్ ఫాల్ ఉంటుంది. ఓకే, తడిగా ఉన్న హెయిర్ మీద ఎక్కువగా బలప్రయోగాలు చేయొద్దు. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్కి చెబుతున్నాను వినండి. తడిగా ఉన్న నీళ్ళ మీద మొక్కను పీకటం బలం యూజ్ చేయని అవసరం లేదు. సో పొడిగా ఉన్న నీళ్ళ మీద బలం అనేది ఉపయోగించాలి మొక్కను పీకాలంటే. అర్థమైంది కదా కాన్సెప్ట్. సో హెయిర్స్ కూడా అంతే, తడిగా ఉన్న హెయిర్ అనేది బలహీనంగా ఉంటుంది. సో దాని మీద బలప్రయోగాలు ఎక్కువగా చేయొద్దు. ఓకేనా, హెయిర్ మొత్తం బాగా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మీ ఇష్టం. ఓకే, అలా ఫ్యాన్ కింద మీరు న్యాచురల్గా ఆరబెట్టేసారు అనుకోండి. మీ హెయిర్ అనేది మళ్ళీ మన తలస్నానం చేసిన హెయిర్ ఎలా అయితే వస్తుందో, హెడ్ బాత్ చేసిన హెయిర్ ఎలా అయితే వస్తుందో సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ మీ హెయిర్ అనేది చేంజ్ అయిపోద్ది. ఓకే, మళ్ళీ మీకు ఫైనల్ రిజల్ట్ చూపిస్తాను. చూసారు కదా, హెయిర్ ఆరిపోయిన తర్వాత మళ్ళీ మీ హెయిర్ అనేది సిల్కీ స్మూత్ అయిపోద్ది. ఓకే,
మనం ఇప్పుడు అప్లై చేసాం కదా ప్రాసెస్, ఆ ప్రాసెస్ తర్వాత ఇది చూసారు కదా.